నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి అన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుతూ ఉన్నాం ప్రభా. నాయన ఈ దినాన్ని, నాయన ఈ సంఘంలో ప్రభా, నాయన వాక్య ధ్యానం అందించడానికి ప్రభా మీరు ఇచ్చిన నాయన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన నీకే స్థుతులయ్యా. నాయన ఒట్టి పాత్రనైనా నేను ప్రభా మీ ప్రజలైన ఎదురునైనా నేను నిలబడి ఉన్నాను తండ్రి. నాయన ఇక్కడ నాయన ప్రజలకు ప్రభా ఏ వర్తమానం అయితే కావాలో ప్రభా మీరు అందించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. అయ్యా, నేను బోధిస్తే ఎవరు నా మాటలు వినరు ప్రభా. అయ్యా, మీరే రమ్మని అడుగుతూ ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మా మధ్యకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను తండ్రి. ఇక్కడ ప్రభా ఈ సంఘంలో ప్రభా ఏదైతే అవసరమైంటూ ఉందో తండ్రి, మాలో ప్రభా ఏ లోటుపాట్లు అయితే ఉన్నాయో ప్రభా, మేము ఎక్కడ నాయన ఇంకా సరి చేయబడవలసింది ఉందో ప్రభా, మేము ఎక్కడ ప్రభా ఇంకా నాయన మార్గాలు నాయన మరల్చుకోవలసి ఉందో ప్రభా, మేము ఎక్కడ ప్రభా ఇంకా నాయన సరిదిద్దుకోవలసిన పరిస్థితులకు వెళ్ళాలి ప్రభా. నాయన మాలో ఉన్న నాయన ప్రతిదీ నాయన వాక్య భాగంలో నుండి ప్రభా మాకు అందించి ఇది నాన్ని ప్రభా మీరే మాతో మాట్లాడతారని ఏ పరిశుద్ధనాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే కనుక ఏ వ్యక్తి అయితే జయిస్తారో ఆ జయించిన వ్యక్తిని నాతో కూడా కుడి పార్శ్వమందు నేను కూర్చోబెట్టుకుంటాను అని ఆయన వాక్యం చెప్పబడి ఉంది. అలాగే చెప్పబడిందా, లేకపోతే ఎవరిని పడితే వారిని నేను కూర్చోబెట్టుకుంటానని చెప్పారు ఆయన? నో. ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో జయ జీవితాన్ని అనుభవిస్తారో, ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో జయాన్ని అనుగ్రహిస్తారో, ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద ఒక విక్టోరియస్ లైఫ్ను అనుభవించి క్రీస్తుకు మహిమ వచ్చేటట్టుగా జీవిస్తారో ఆ వ్యక్తిని మాత్రమే నేను సింహాసనమునందు కూర్చుండేనిచ్చే అధికారాన్ని, ఆ పర్మిషన్ నేను ఇస్తాను అని దేవుని వాక్యం ఇక్కడ క్లియర్గా మనకు చెప్పబడి ఉంది. పునరుద్ధానం మనకి ఏం తెలియజేసింది అని అంటే, క్రీస్తు మరణం అవటం మనకందరికీ తెలుసు. క్రీస్తు నీనా కోసం చనిపోయారన్న విషయం అందరికీ తెలిసిన వాక్యమే. అయితే ఆయన చనిపోయింది దేనికోసము అని అంటే, ఆయన మరణించింది దేనికోసము, ఆయన మరలా తిరిగి పునరుద్ధానం అవ్వాల్సింది దేనికోసము అని అంటే, ఇదిగో ఈ జయ జీవితం నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఇంత ప్రయాస పడవలసి వచ్చింది. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఏ వ్యక్తి కూడా ఓడిపోవటానికి ఇష్టపడరు, అవునా? ప్రతి వ్యక్తి కూడా దేనికి ఇష్టపడతారు అని అంటే, ఏదో ఒక రకంగా లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనే ప్రతి ఒక్క ఆశ ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్క మానవుని కోరిక ఏంటి అని అంటే, నేను ఏదో ఒక రకంగా నేను ఒక విక్టరీని నేను పొందుకోవాలి, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ నేను పొందుకోవాలి. బిజినెస్లో కావచ్చు, చదువుల్లో కావచ్చు, ఏ విషయంలో కావాల్సినా సరే నేను ముందుండాలనే ఒక ఆశ ప్రతి ఒక్క మానవుల్లోనే ఉంది. ఇప్పుడు ఎల్కేజీ చదివే బిడ్డను తీసుకుని వచ్చి వాట్స్ యువర్ ఎయిమ్ అంటే ఆ బిడ్డ ఏమని చెప్తాడు? ఎల్కేజీ చదివే బిడ్డ ఏం చెప్తాడండి? మా క్లాస్లో నేనే ఫస్ట్ రావాలంటారు. ఒక మిడ్ ఏజ్లో ఉన్న వ్యక్తి, ఇంజనీరింగ్ చదివే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ గోల్ ఏంటి అని అంటే, నేను ఏదో ఒక రకంగా నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అంటాం. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ గోల్ ఏంటి అని అంటే, వాళ్ళ గోల్ కూడా ఏంటి? నేను కూడా ఏదో ఒక రకంగా విజయాన్ని పొందాలనే ఆశ తప్ప వేరే ఆశ ఎవరికి కూడా లేదు. ఈరోజు క్రీస్తు సిలువలో ఇచ్చిన ఈ త్యాగం ఎలాంటిది అనంటే, నువ్వు నేను కూడా విజయాన్ని పొందాలి అని ఆయన ఆశ ఇంటూ ఉంది. ఈ రోజున మన జీవితాల్లో చాలా ప్రతికూల పరిస్థితులు గుండా మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మానవుని యొక్క ఆశ ఏంటి అని అంటే, ఏదో ఒక రకంగా నేను ముందుకు కొనసాగాలి, ఏదో ఒక రకంగా నేను ముందుకు వెళ్ళాలనే ఆశ తప్ప వేరే ఆశ ఏది కూడా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో
ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారా మృతుల పునరుద్ధానమును కలిగిను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. క్రీస్తు ఇంతటి ఫ్రీడమ్నిచ్చేసి, ఇంతటి స్వేచ్ఛనిచ్చి, ఇంతటి విక్టోరీ ఒక లైఫ్నిచ్చి నిన్ను నన్ను కూడా జీవింపచేస్తూ ఉంటే భూమి మీదకి ఏమొచ్చేసిందంట? మరణం వచ్చిందంట. భూమి మీదకి మరణం ఎవరి ద్వారా వచ్చింది? ఒక మానవుని ద్వారా మరణం వచ్చింది. కాబట్టి ఏ మనుష్యుని ద్వారా అయితే మరణం ఈ భూమి మీదకి వచ్చి మరణం అనే ఒక భయం మనుషుల్ని ఎలాగైతే ఏలుబడి చేస్తూ ఉందో ఆ భయాన్ని తొలగించటానికి, ఆ మరణపు సంఖ్యలను తొలగించటానికి ఆయన మరలా మనుష్య రూపం ధరించుకుని మానవులకి ఏమనుగ్రహించారో తెలుసా? పునర్ధానం ఇచ్చేశారంట. ఆదామునందు నువ్వు నేను ఎలాగైతే చనిపోతామో మరలా కూడా క్రీస్తు వచ్చినప్పుడు ఎవరు లేపబడతారు? ఎవరు లేపబడతారు? ఆయన వారు లేపబడతారు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే క్రీస్తును అంగీకరించిన వారు ఉంటారో వారు మాత్రమే లేపబడతారని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. మనం అనుకున్నాం అన్ని విషయాల్లో మనం మన ఆశ ఏంటి? సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ వచ్చేసేసరికి మానవుడు పడిపోవటానికి గల కారణం ఏంటంట? పాపం ఇక్కడ ఏలుబడి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక్కసారి ఇటు చూద్దాం. మనం ముందు చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కరి గురేంటి? సక్సెస్ఫుల్ అవ్వాలనేది ఒక గురి. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే, అయ్యా నువ్వు నిజంగా కనుక అన్ని విషయాల్లోనే నువ్వు సౌఖ్యంగా వర్ధిల్లాలంటే మొదట నువ్వు దేనిలో వర్ధిల్లాలి? ఆత్మీయంగా గనక నువ్వు వర్ధిల్లితే, ఆత్మీయంగా గనక నువ్వు ముందుంటే, ఆత్మీయంగా గనక నువ్వు గొప్ప స్థానంలో గనుకుంటే అన్ని విషయాల్లోనూ నువ్వు సౌఖ్యముగా వర్ధిల్లుతావని రాయబడి ఉంది తప్ప బైబిల్లో ఎక్కడ నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లితే ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుతావని బైబిల్ ఎక్కడన్నా రాయబడిందా? రాయబడలేదు. నువ్వు వర్ధిల్లాలి అని అంటే దేవుడిచ్చిన ఒక బెస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే నువ్వు మొదట ఏం చేయాలి? ఆత్మలో వర్ధిల్లితేనే నువ్వు అన్ని విషయాల్లోని వర్ధిల్లుతాం. ఒక బెస్ట్ కీ ఏంటంటే వాక్యం చదివినప్పుడు మనకి గుర్తొచ్చే ఒక ఏంటి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతికితే మిగతా అన్నీ కూడా మనకేం కావాలో ఆయన్ని ఆయన అనుగ్రహిస్తాడని ఒక సత్యం మనకు తెలుసు. కానీ ఇంకొక సత్యం మనకు తెలియంది ఏంటి అని అంటే, ఆత్మలో వర్ధిల్లాలి అని అంటే మనం మొదట ఎందులో ఎదగాలో తెలుసా? దేవునిలో ఎదగాలంట. దేవునిలో ఎదిగిన వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడు? దేవునిలో ఎదిగే వ్యక్తి ఏ విధమైన గుణగానాలు కలిగి ఉంటాడు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక వ్యక్తి పడిపోవటానికి గల కారణాలు, ఒక వ్యక్తి వర్ధిల్లడానికి గల కారణాలు ఏంటనేది ఈరోజు మనం చూద్దాం. సామెతలు 28:13లో గనక మనం చదివితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడు అతిక్రమాల్ని దాచిపెడితే ఎవరు వర్ధిల్లరు. ఒకవేళ వర్ధిల్లాలి అని అంటే నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో, నువ్వు ఏదైతే తప్పు చేస్తున్నావో, ఏదైతే నువ్వు దేవునికి అగ్నెస్ట్గా చేస్తున్నావో దాన్ని నువ్వు ఏ రోజైతే ఒప్పుకొని పశ్చాత్తాపడి ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి కనికరం పొందుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడంట. అతిక్రమాలు దాచిపెడితే ఎవరు వర్ధిల్లరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అసలు అతిక్రమం అంటే ఏంటి? అతిక్రమం అంటే మనం అందరం చెప్పే ఒక మాట ఏంటి? పాపం అని అంటాం కదా. అతిక్రమం అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒకరోజు మేము గుంటూరు పరిచర్య నిమిత్తం వెళ్ళి బాపట్లలో అక్కడ కొన్ని బాప్తీస కార్యక్రమాలు ఉంటే వెళ్తే
అక్కడ బీచ్కి వెళ్ళగానే ఒక 5 కిలోమీటర్స్ రేంజ్ నుండి ఒక వార్నింగ్ బోర్డ్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ వార్నింగ్ బోర్డ్స్లు ఉన్నాయి. అంటే ఏంటంటే హెచ్చరిక అని ఒక మాట రాయబడి ఉంది. సముద్రం దగ్గర సాధారణంగా హెచ్చరిక అంటే ఏం రాయబడి ఉంటుంది? లోపలికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్తే మీరు మునిగిపోతారు, చనిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి మీరు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దని వ్రాయబడి ఉంటుంది. అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటి అని అంటే 10 మంది కాలేజ్ యంగ్స్టర్స్ అందరూ వచ్చారు. వస్తే బాగానే ఉన్నారు కొంతసేపటి వరకు బాగుండి ఒకానొక సమయంలో ఆ బిడ్డలు అందరూ కలిసి లోపలికి పరిగెట్టుకుని వెళ్ళారు స్నానం చేయడానికి. పోలీస్ వారు ఎక్కడి వరకు అయితే సైన్ బోర్డ్స్ పెట్టారో దానిని దాటి చాలా దూరం వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత అందులో ఫ్రెండ్స్లో ఒక వ్యక్తి లోపల కొట్టుకొని వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తిని కాపాడదామని చెప్పి మిగిలిన 9 మంది కూడా ఆ వ్యక్తిని కాపాడదామని వెళ్ళేసరికి ఒక గంట టైంలో చాలామంది పోలీసు వారు అక్కడికి వచ్చేసారు. ఇంకొక గంటలో ఏమైందో తెలుసా? 10 బాడీల్ని బయటికి తీసుకుని వచ్చారు. అతిక్రమం అంటే ఏంటో చెప్పనా? తప్పు చేయకూడదని నీకు తెలుసు, లోపలికి వెళ్ళకూడదు అని నీకు తెలుసు, ఆ పని నువ్వు చేయకూడదని తెలుసు, తెలిసి కూడా నువ్వు తప్పు చేసావు అని అంటే దాన్ని ఏమంటారు? అతిక్రమం అంటారు. ఏమంటారు? అతిక్రమం అంటారు. ఇక్కడ మనం చూస్తే గనక ఈ విషయం గురించి అతిక్రమం అని తెలుసు. బైబిల్లోంచి చెప్తాను వినండి. ఆదాము హవ్వని దేవుడు సృష్టించి ఆ ఏదెను వనములో పంపిన తర్వాత ఏమని చెప్పాడు అని అంటే, ఇదిగో ఆదాము హవ్వ వినండి, మీకు దీని అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చేసాను, కానీ యాక్సెప్ట్ ఇది, మిగతా అంతా మీ రాజ్యమే, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ఉండండి, బట్ డోంట్ టచ్ దిస్ అని చెప్పేశాడు. అవునా? ఒక హెచ్చరిక ఆయన ఇచ్చారా లేదా? ఒక వార్నింగ్ ఆయన ఇచ్చారా లేదా? నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు దీని ద్వారానే తప్పు చేస్తావు, దీని ద్వారానే నువ్వు పాపం చేస్తావని ఆయన క్లియర్ కట్గా చెప్పేస్తే ఏం చేశారు వారు వెళ్ళి? ఆయన దేన్నైతే టచ్ చేయొద్దన్నారో, దేన్నైతే ముట్టొద్దన్నారో, దేని మీద అయితే మీకు అధికారం లేదన్నాడో, దేని మీద అయితే నేను మీకు అధికారాన్ని ఇవ్వలేదని చెప్పాడో, మానవుడు ఆయన ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న మానవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఇచ్చిన స్వేచ్ఛను పాడు చేశారు. అతిక్రమంలోనికి దిగిపోయారు. స్వేచ్ఛ అంటే ఏంటో చెప్పనా? సిలువలో దేవుడు నీకు నాకు ఇచ్చిన స్వేచ్ఛ ఏంటో తెలుసా? స్వేచ్ఛకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే యోసేపు. పాపం చేయడానికి చేతుల్లో అవకాశం ఉంది, పాపం చేయడానికి అవకాశం కళ్ళ ముందరే ఉంది, పాపం చేయడానికి అవకాశం, ఆయనని ఎవ్వడు కూడా పట్టుకోలేని పరిస్థితి. ఏం చేశాడు తెలుసా? పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడంట. ఏం చేశాడంట? పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఆయనకు వేరే చాయిస్ లేదు. అక్కడ చాయిసెస్ ఉన్నాయి, కానీ ఆయనకి ఏం కావాలో తెలుసా? దేవుడిచ్చే స్వేచ్ఛ కావాలి. ఈ రోజున మానవులు ఒక ఫోన్ కాల్ రాగానే, ఏదైనా ఒక ప్రేయర్ చేయండి అనగానే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? అయ్యా మా కుటుంబ పరిస్థితులు బాలేదు, మా బిడ్డల పరిస్థితులు బాలేదు, అయ్యా వీఆర్ వెల్ ఆఫ్, బట్ మా పిల్లలు మాత్రం భయంకరమైన స్థితిలో ఉన్నారు. డ్రగ్స్కి అలవాటు అయిపోయిన వాళ్ళు కొంతమంది, భయంకరమైన విచ్చలవిడి పరిస్థితులు ఉన్న వాళ్ళు కొంతమంది, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా వంకర త్రోవల్లో నడుచుకుంటూ భయభక్తులు లేని జీవితం అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున నేను చెప్పబోయే వర్తమానం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి పడిపోవటానికి, ఒక వ్యక్తి వర్ధిల్లటానికి గల కారణాలు 4 చెప్పి నేను వెంటనే ముగిస్తాను, టైం లేదు కాబట్టి. మందు తాగే వాళ్ళకి మందు బాటిల్ మీద ఏముంటుంది? ఉంటుందా ఉండదా? సిగరెట్ కాల్చే వాళ్ళకి దాని మీద లేబుల్ మీద ఏమని ఉంటుంది? వార్నింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా వార్నింగ్ అనేది దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఆదాము అవ్వకి దేవుడిచ్చిన వార్నింగ్ ఎలాంటిది అని అంటే భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు, కానీ వార్నింగ్ను వాళ్ళు కాపాడుకోలేకపోయారు. నేను మీకు చెప్తాను. ఒకరోజు దేవుడు సమూయేలు ప్రవక్తను పిలిచి సౌలును అభిషేకించమని చెప్పారు. సౌలును ఇశ్రాయేలు దేశానికి రాజుగా నియమించి, ఇశ్రాయేలు దేశానికి ఒక నాయకునిగా నియమించి,
ఆయనను అభిషేకించి ఆయన మీద తైలం పోయబడి ఆయనను రాజుగా నియమించమని చెప్పింది ఎవరు? సమూయేలు ప్రవక్త. దేవుడు ఎన్నుకొని నియమించుకున్న రాజు పేరేంటి? మొదటి రాజు సౌలు రాజు. సౌలు రాజ్యం ఏమైందో తెలుసా మీకు? దినదినము కూడా పతనం అయిపోయిందంట. దినదినము కూడా దిగజారిపోయిందంట. దినదినము కూడా వర్ధిల్లలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. రెండవ రాజు ఎవరంటే ఇదే సమూయేలు ప్రవక్త చేత మరలా ఇదే యెహోవా వాక్కు ప్రత్యక్షమై, అయ్యా నువ్వు దావీదుని ఎన్నుకో, దావీదును పిలిచి దావీదుని అభిషేకించి మరలా దావీదుని ఇశ్రాయేలు దేశం మీదకి ఏం చేయమన్నాడు? రాజుగా నియమించమని చెప్పింది దేవుడే. రాజుగా ఎన్నుకొంది దేవుడే. కానీ దావీదు రాజ్యం ఎలా ఉందో తెలుసా? ప్రతిరోజు వర్ధిల్లుతూ ఉందంట. దినదినం వర్ధిల్లుతూ ఉందంట. దినదినం హెచ్చింపబడుతూ ఉందంట. దినదినం ఆశీర్వబడుతూ ఉందంట. కానీ సౌలు రాజ్యం మాత్రం ప్రతిరోజు దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోయిందంట. ప్రతిరోజు కూడా దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అసలు సౌలు రాజ్యం పతనమైపోవటానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. హోషియా 14:1 చూస్తే, ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఇశ్రాయేల్ గురించి ఒక మాట రాయబడి ఉంది. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుడిని ఎరగనటువంటి వారా? దేవుడు అంటే తెలియనటువంటి వారా? దేవుడంటే అసలు ఎప్పుడు చూడలేటువంటి వారా వాళ్ళు? దేవుడంటే ఏంటో వాళ్ళకే బాగా తెలుసు మనకంటే. ఎందుకంటే ఆయన చేసే అద్భుత కార్యాలన్నీ కూడా దగ్గరుండి కల్లారా చూసిన వాళ్ళు ఏమైపోయారంట? ఈరోజు ఏమైపోయారంట? కూలిపోయారంట. సౌలును అడుగుతూ ఉంటే, అయా సౌలా, నువ్వు ఎందుకు పతనమైపోయావు? నీ రాజ్యం ఎందుకు కూలిపోయింది? నువ్వు ఎందుకు పతనమైపోయే స్థితిలోనికి వెళ్ళిపోవలసి వచ్చింది అని అంటే, సౌలులో ఏం కనిపిస్తుందో తెలుసా? సౌలులో పగ తీర్చుకునే స్వభావం కనిపిస్తుందంట. సౌలులో ఏం కనిపిస్తుంది? సౌలులో పగ తీర్చుకునే స్వభావం ఉందంట. అసూయ ఉందంట. కలహం ఉందంట. ఓర్వలేని స్థితి ఉందంట. ఇతరులు బాగుంటే ఓర్చుకోలేని స్థితి ఎవరిలో ఉందో తెలుసా? సౌలులో ఉందంట. ఈ సౌలు ఒకరోజు ఏం చేశాడంటే, ఈయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీయుడైన గొలియాతు వచ్చి ఆ రాజ్యంలో ఉన్న బలవంతులందరినీ కూడా నేల మట్టు కనిచేస్తూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి. ప్రతిరోజు వస్తున్నాడంట. నన్ను ఓడించేవాడు ఎవరు లేరా అంటున్నాడంట. అంటూ ఉంటే ఒకరోజు చిన్నవాడు, బలం లేనోడు, శక్తి లేనోడు, ఏ యుద్ధ నైపుణ్యం లేనోడు దావీదెళ్ళి దేవుని వాక్యానుసారంగా ఆ ఆజానుభావుడు ఫిలిస్తీయుణ్ణి నేల మట్టు కంచేస్తే సౌలు ఏమనాలి? అయ్యా దావీదా, దేవుడు నా చేత జరిగించలేని పని నీ చేత చేయించాడయ్యా. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత రావాలయ్యా అని ఒక మాట అనాలవుద్దా? అంటున్నాడు అసలా? అంటున్నాడా? అనట్లేదు. ఒక అప్రిసియేషన్ లేదంట. పౌలు ప్రతి సంఘానికి వెళ్ళి ప్రతి సంఘాన్ని హెచ్చరిస్తూ ఒక మాట చెప్పేవాడు. ఏంటో తెలుసా? ఒకరినొకరు ప్రేమ వందనాలు చెప్పుకోవాలని చెప్పాడు. ఎందుకో తెలుసా ఆ మాట చెప్పింది? అప్పటి నుండి కూడా ఈర్ష్య మొదలైపోయిందంట జనాల్లో. అప్పటి నుండి కూడా కల్మషం మొదలైపోయిందంట. ఈ రోజున సంఘాల్లో చూస్తే జరిగిన ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నేను ఎవరిని కించపరిచి చెప్పాలని కాదు, కానీ ఒకరోజు ఒక చర్చ్లో వర్తమానం అందించడానికి వెళ్తే ఆ రోజు వర్తమానం అందించేది నేనని అక్కడ ఉన్న వాళ్ళకి తెలియలేదు. సడన్గా వెళ్ళాను నేను. చర్చ్లోకి ఇద్దరు స్త్రీలు వెళ్లకుండా బయటే వెయిట్ చేస్తున్నారు. మేము కూడా వెళ్దాంలే అని బయట మేము వాళ్ళకి ఇటు సైడ్ మేము తిరిగి కూర్చుని ఉంటే ఇద్దరు స్త్రీలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, వాళ్ళు ప్రేయర్ఫుల్గా కనిపెట్టుకుని స్టార్ట్ అయ్యాక వెళ్తారేమో అని అనుకున్నాను. సడన్గా ఒక సిస్టర్ ఏమన్నారంటే, అక్క నువ్వు అసలు ఏమంటావు అంది. ఏమై ఉంటుంది అనుకున్నాను. పాస్టర్ గారు చూసావా, ప్రతి వారం ఆమెకే పాటిస్తున్నారు. సంఘ పెద్దలు చూసావా, ప్రతి వారం
ఆయనకి వాక్య పట్టణం చదవాలని టైం ఇస్తున్నారని చెప్పగానే నేనేం చేయాలో నాకు అర్థం కాల. మా ఫ్రెండ్ అన్నాడు పక్క నుండి, అన్న గమ్మున నువ్వు వాకింగ్ చెప్పేస్తే నేను కార్ రెడీగా పెట్టుకుంటాను, గమ్మున వెళ్ళిపోదాం అన్నాడు. అసలు కాదురా, ఇక్కడ ఏమవుతుందో ఒకసారి చూద్దామని, మీరు చెప్తే నమ్మరు, ఇద్దరితో స్టార్ట్ అయిన ఆ ఆ కన్వర్జేషన్ ఏమైంది అని అంటే 15 మినిట్స్కి 27 మంది అయ్యారు. వాళ్ళు డిసైడ్ అయ్యింది ఏంటి అని అంటే, చర్చ్ అయ్యాకంట సంఘ పెద్దలు నిలబెట్టి కూర్చోబెట్టి, నువ్వేంటయ్యా నాకు టైం ఇవ్వట్లేదని అడుగుదామని వాళ్ళు ఏం చేస్తున్నారంట, ప్లాన్ చేస్తున్నారంట. నేను అన్నాను, రే నేను అసలు వాక్యం నేను ఇదే ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు నేను చెప్తే నన్ను ఏం చేస్తారంటావంటే ఆడు నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు. మేము అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. సరే అసలు ఏమవుతుందని లోపలికి వెళ్ళగానే వీళ్ళు అంతసేపటికి వాళ్ళు లోపలికి ఎందుకు రావట్లేదు అనుకున్నారు, వాళ్ళకి నచ్చని అక్కడ ఎక్స్ పార్టీ అక్కడ పాటలు పాడుతున్నారు, అందుకు ఆ పాటలు వినకూడదని వీళ్ళు వచ్చారు. అక్కడ చైర్మన్ నా పక్కన కూర్చుంటే నేను అన్నాను, బ్రదర్ జస్ట్ ఒక స్మాల్ రిక్వెస్ట్, అక్కడ ఉన్నారు చూసేవారో ఒక సిస్టర్, వాళ్ళకి పాపం సాంగ్స్ ఇవ్వట్లేదని చాలా బాధపడుతున్నారు, ఒక్క సాంగ్ ఇవ్వకూడదా ప్రత్యేకమైన పాట అని నేను అడిగితే, అసలు ఆవిడ ఏం పాట పాడుతుందో ఆవిడకే తెలియట్లేదు. మంచి పాట ఎత్తుకుంది. పాట పాడటం రాదు కొంతమందికి, వాక్యం చెప్పడం రాదు కొంతమందికి, ఆరాధన చేయటం రాదు కొంతమందికి. చేసే వాళ్ళని చూసి నువ్వు ఓర్వలేని స్థితిలోనికి నువ్వు వెళ్తున్నావేమో, జాగ్రత్త. నీకుందా టాలెంట్? నీకు వాక్యం నువ్వు చెప్పగలవా? వాక్యం చదవగలవా? పాటలు పాడగలవా? ఆరాధన చేయగలవా? నువ్వు చేయలేవు. చేసేవారిని చూసి ఓర్వలేకపోతున్నావు. ఇక్కడ సౌలు రాజ్యం పతనమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఓర్చుకోలేకపోతున్నాడట. చిన్నోడు, బలం లేనోడు, శక్తి లేనోడు వెళ్ళి ఆ ఆజానుభావుని కొట్టేస్తే కన్నింగ్ బుద్ధి ఆలోచిస్తున్నాడు తప్ప, మంచి పని చేశావు దావీదా అని ఒక్క మాట పలకలేకపోయాడంట. హల్లెలూయా. ఈరోజు గనక నీ జీవితంలో ఆశీర్వాదం లేదు అని అంటే,